పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల దయగల తండ్రి వందనాలు. ఏమి మీ రుణం తీర్చగలడం. ఏటకడుగులోని నాశనం గారి తెగుల నుండి ఇస్రాయేల్ కాపాడు పుణ్యగల నిద్ర కంటికి రేపలా కాచి కాపాడి ఇంతవరకు నాయన సజీవుల గురించి ఆరోగ్యం నుంచి నన్ను ప్రయాణంలో ప్రభా నీ మందిరానికి నీ ప్రియదాసులు ఇసాగయ్య గారిని బట్టి అమ్మగారిని బట్టి అరిగించిన బిడ్డలు సంఘాన్ని బట్టి ప్రభా ఈ రీతిగా నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన సంఘము నాయన వారిని మమ్మల్ని వచ్చాము నాయన. నేను వచ్చాను, మరి ఏం చెప్పాలో ఏం వింటారో నాకైతే అర్థమవట్లేదు నాయన. మరి ప్రభు అదో కానీ పాల్లో ఉన్నాం నాయన. మరి నన్ను మీరు బలపరిచి కొద్ది నిమిషాలు మీరే ఈ నామాన్ని కనకమని తీసుకోండి. బిడ్డలను చెప్పరాలు చేయమని నాయన చీకటి శక్తులు అందగారి శక్తులు ఏ సమయంలో బంధిస్తూ నీ ప్రియ కుమారుడు అతి శ్రేష్టమైన నామంలో నేను మీకు చెప్పుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమం ఈ అవకాశం మా ప్రియులు అమ్మగారికి వారి బిడ్డలు కూడిన సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వైమోచందగు భక్తుల ఈ లోకపు అలజడలో చూచినప్పుడు వైమోచందగు భక్తుల ఈ లోకపు భయం, అన్నమ్మ గారి భయం, అన్నమ్మ గారి భయం అండి. ఇప్పుడు రేపే ఎల్లుండు అప్పుడు ఆపరేషన్ కదా ఏమైపోతారో భయం. నా భర్తకు పని రాదు, పాట రాదు, నా పరిస్థితి మా బిడ్డల పరిస్థితి నా పరిస్థితి అంటూ ఆ బిడ్డ ఇప్పుడు నాతో అడిగాం కదమ్మా, అడిగావా? చెప్పలేదురా, అడిగో కదా నేను అన్నాను. ఈ ప్రార్థన భయపడి వచ్చిన పని ఏమీ లేదు. ఆయన ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఎవరు క్రియలు చెప్పిన వారి జీతము ఇస్తాకి సిద్ధముగా ఉన్నవాడు. నీ భర్త పని పాటలు రావని, నా బిడ్డలకి ఏమి అయిపోతుందని ఏ విధమైన చింత నీవు కన్ను నుండి చూసావరా? నీ కళ్ళెనకుండా చూసావా? గొప్ప కార్యాలు జరిగినాయి కదా, జరిగినాయా? అది నీ శక్తి చేత, నీ బలం చేత, నీ అందం చేత, నీకున్న నీ స్నేహితుల చేత, దేవుని కృప వల్ల ఈ కార్యాలు జరిగింది. ఇంకా నీకు ఎందుకు చింత? నా మట్టుకైతే క్రీస్తు, సావైతే లాభం. ఎందుకు నీ భయం? పుస్తకాలు కోసినప్పుడు కోసేస్తారు. పుస్తకాన్ని ఎలా పోతున్నారా? పుస్తకాలు తింటున్నారు యాసకాలు. ఆపరేషన్ లాంటి కూడా ఎవరు వచ్చిన భయపడే పని లేదు. పుస్తకాలు కోసినప్పుడు కోసేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకా నీ దగ్గర డబ్బు ఉంటే ఒక డబ్బు లేకపోయినా నువ్వు ఆపరేషన్ నేను చేయించమని చేయిస్తావు. నువ్వు ఆపరేషన్ ఎలా చేస్తున్నారో నీ కళ్ళ ఆ ఎదురుగుండా కనపడుతుంది నీ ఆపరేషన్. అలా చేయించమంటావా? నువ్వు చూస్తూనే ఉంటే ఆపరేషన్ జరిగిపోతురా. టెక్నాలజీ అలా వచ్చింది, అలా చేయించుకుంటావా? భయము చెందదు. నీ పనులు బాగా ఇవ్వకుండా తీసుకో. నీ ఉద్దేశములు పరిస్థితి మంచిది. ఇంకా చాలామంది భయం ఉన్నాయి. ఈ భయాలు, ఈ అనారోగ్యం, ఈ అస్వస్థత. అమ్మగారు మంచి పాట పాడారు ఇవాళ. ఏ పాట అంటే నాకు చాలా ఇష్టమైన పాట. వడగండ్లు ఇవాళ కూర్చున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఇవాళ పొద్దున వార్తలు మీరు చూసారు లేదు? ఏం పడ్డాయి? వడగండ్లు వర్షం పడతాయి. చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పారు. అక్కడ
తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక ఆ దినాల్లో ఉన్నాం. నేను మేము రాయలు వెళ్ళాం ప్రసన్న. నేను ఆ అమ్మాయి కొద్ది డేస్లో చనిపోయింది. భర్త ఎలా వద్దన్నాడు. ఎలా భర్త మాట ఈయన ఆడవాళ్ళు ఉన్నారు అసలే? భర్త మాట ఈయన ఆడవాళ్ళు ఉన్నారా? ఏ లోకం ఇది? ఏ లోకంలో ఉన్నారా? మాయలోకం. భర్త మాట ఈయన మగోళ్ళు లేరు, ఆడదాని మాట ఈయన మగోళ్ళు లేరు, మగోళ్ళు మాట ఈయన ఆడవాళ్ళు లేరు. నటిస్తున్నాం అంతే మనం. నటన అందరూ చూడాలని నటన. నటన జీవితం ఇది. అమ్మ వెళ్ళదని చెప్పండి భర్త. నేను ఏమని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. అక్కడ చనిపోయింది కోయిట్లో. మన ఇండియాకి తీసుకొస్తాకి రాలేదు. ఎందుకు చేతి ఇండియాకి తీసుకురాలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఆ అమ్మాయికి అక్కమ్మ లేదు. అక్కమ్మ ఉంటే మన ఇండియాకి పంపుతారు. ఆ అమ్మాయికి ఏం లేదు. ఆ విదేశాలకు వెళ్తున్నాడు తెలితే అక్కమ్మ లేదు. ఆ బిడ్డ మన ఆంధ్రాకి నాటకి ఏమాత్రం. అప్పుడు అక్కడ ఈ అబ్బాయి అక్కడ తెలుసుకున్న అక్కడ కోయిట్ దేశంలో మనకలా విశ్వాస ప్రార్థనా మందిరాలు అక్కడ ఉంటాయి. ఆ ప్రార్థనా మందిరంలో వారు దాని భర్త ఫోన్ చేసి పంపించాడు. అయ్యా, నా భార్య అక్కడ చనిపోయింది, మరి అక్కమ్మ లేదు, నా ఇండియాకి రావాలంటే చాలా పరిస్థితులు బాగోలేదు, మీరు ఏదో రీతిగా నా భార్యని ఇంటికి పంపమని చాలా ప్రయత్నం చేసి అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా కానుకలు వేసుకుని చాలా అప్రమత్తమైన పరిస్థితులు అక్కడ మరి వాళ్ళంతా ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ బిడ్డని పంపినట్టుగా నిన్న సాక్షి చెప్పి కళ్ళంట నీళ్ళు ఎట్టుకుని ఏడుతున్నాడు. ఏడ్చేంటి ప్రయోజనం? ఏడ్చేంటి ప్రయోజనం? ఇద్దరు పిల్లలు మాకు చూపించారు. ఇద్దరు పిల్లలు. ఆ అబ్బాయి సాక్షి చెప్పి ఏడుతుంటే, బాబు ఏమి ఏడవద్దు, నీకేం పడలేదు, దేవుడు నిన్ను రానని జనాల్లో దేవుని మీద ఆధారపడు, దేవుడు నేను కాపాడతాడని నేను అందులో ధైర్యం చెప్పాను. ప్రియదేవుని దేవుని బిడ్డలారా, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకలే కొట్టుకొకలే అలా పరిస్థితుల్లో ఈ కాలం ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం అంటే భయం 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 భయం. ఏంటి? గ్యాస్ భయం. గ్యాస్ రేపు నుంచి గ్యాస్ దొరకదని ఒకడు. ఇంకా రేపు నుంచి ఏం దొరకదు. ఏంటిలో కాలం ఎలా అయిపోయింది అమ్మా? లాక్డౌను పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి అమ్మా. వడగండ్ల వర్షమే కాదు, భూకంపాలు కాదు అమ్మా. ఏమి ఇంట్లోనే భార్య భర్త మాట్లాడు, భర్త భార్య ఇద్దరు ఫోన్ చేస్తారు మళ్ళీ. బట్ ఎంత యాసదారణ చూడండి అమ్మా. మరి ఎలా పరిస్థితులు ఉన్నాయంటే అటువంటి అర్థమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డ, ఇవాళ పాఠంలో నేను చెప్తాను. ఇవాళ పాఠంలో 3 ఆదివారం పాఠం అమ్మని ఉందా? ఒకసారి చదవండి. పత్రిక పాఠం చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 51 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వచనం. ఈ మధ్య నాకు ఏంటి ప్రభు నా పరిస్థితి? నాకు 76 వచ్చేసినాయి, 77లోకి వెళ్తున్నాను. సైకిల్ కూడా దూరంగా తొక్కలేకపోతున్నాను. ఇవరకు సైకిల్ మీదే చాలే గుడుగు దాకా సైకిల్ మీద వెళ్ళిపోయేవాడిని. ఇలా రావులపాలు వెళ్ళిపోయేవాడిని. ఇలాగా ఎంతలకైనా మరి సైకిల్ మీద వెళ్ళిపోయినప్పుడు సైకిల్ తొక్కలేకపోతున్నాను. సువార్త చెయ్యాలని ఉంది. సువార్త చెయ్యాలని ఉంది. నా ఒళ్ళు సాగనించలేదు. ఏంటి ప్రభు? మోటార్ సైకిల్ కొనుక్కొని కెపాసిటీ ఉంది, కొనుక్కున్నాను,
తొక్కలాగా పరిస్థితి కాలు రివర్స్లో వెళ్ళి కాలు ఆ రక్త కొల్ల అయిపోయినప్పుడు మోటార్ సైకిల్ అంటే భయం వేసి ఆ మోటార్ సైకిల్ మా అమ్మాయికి ఇచ్చేసాను. ఇప్పుడు ఏం కొనుక్కోవాలి? కారు కొనుక్కుందాం. కారు కొనుక్కుంటే డ్రైవర్ కావాలి. ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? కారు కొనుక్కునే పరిస్థితి లేదు. మరి కారు కొనుక్కుందామని అపోలో పోయేసుకుందామంటే డ్రైవర్ కావాలి. డ్రైవర్ పోషించాలి పరిస్థితి. ఏంటి పరిస్థితి అని నేను ఆలోచించుకుంటూ అలా ప్రార్థన చేసుకుంటున్నాను. నా ప్రభువా, మరి నా జీవితకాలం అంతా నీకు నేను సాక్షిగా ఉంటానని చెప్పాను. ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు మరి మా అమ్మాయి, మా చిన్న కూతురు మరి ఎల్ఎన్టీలో ఉంటుంది. మా నాన్న మరి నీ వయసు అయిపోయింది, మరి సంఘాల పరిస్థితి బాగాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మా ఇంట్లో 6 ఉన్నాం మేము. మా పిల్లలు, మా మనవరాలు మా ఇంట్లో 6 ఉన్నారు. మా మరదలు గారి ఇంట్లో 5 ఉన్నారు. వీళ్ళు 6, వాళ్ళకి 5, 11 మంది. మనమే ఒక సంఘం. నేను ఒక ఇల్లు కొంటాను ఎల్ఎన్టీలు. ఆ ఇంట్లోనే ప్రార్థన పెట్టుకుందాం. ఎవరొకరు వస్తే చెబుదాం, రాకపోయినా నేను నా ఇంటి వారును యెహోవాని సేవించినట్టుగా వాళ్ళు ఎనమండిగిరి వెళ్ళారు. మనమే ఆ రీతిగానే నోహో కాలంలో ఆలకూటమే రక్షణ పొందింది. అలాగే గడుపుకుందా నాన్న అని నాకు ఏం చెప్పింది? ధైర్యం చెప్పింది. ఆ మాట కూడా చెప్పలేరా? నా ఒళ్ళు మండిపోతుంది. నేను బాధల్లో ఉన్నాను. నా కూతురు నన్ను ఓదార్చి, నాన్న నేను 3 లక్షలు అప్పు చేసుకుంటాను అలాగే అని చెప్పి, అలా మా ఫోన్లేమ్మా నీకు అని నేను చెప్పాను. అలాగే కొన్నది. అక్కడ వెళ్ళి ఓపెన్ చేసాము. నిన్నటికి రేపు ఇవాళ ఆదివారం, రేపుడికి 23 శ్రమకాల ప్రార్థన. ప్రతిరోజు కూడా శ్రమకాల ప్రార్థనలు పెడుతున్నాం. 8 మందుగురు, 15 మంది, ఎంతమంది వచ్చినా 16, ఎంతమంది వచ్చినా 4 ఆదివారాలు జరిగింది. ఇవాళ కూడా అక్కడ భోజనాలు, ఇవాళ కూడా భోజనాలు, ఎంతమంది వచ్చినా భోజనాలు పెడుతున్నాం. నేను ఇది నా కుమారుడు ఇస్సాకయ్య గారు ఈ మధ్యలో మీ మధ్యకి నేను రాలేదు. మరి ఎందుకు చేత రాలేదని మీరు ఎవరన్నా అడిగారా? మీకు అంత బాధ ఏముంది? అడిగారా? ఎవరు అడిగారమ్మా? ఈసమ్మ గారు అడిగారమ్మా. చాలా థ్యాంక్స్. నీకల్లా మనసులో ఉన్నారు మంచిది. మరి ఈయన ప్రసన్న నాన్న నువ్వు రావాలని పట్టుకున్నాను. తప్పని పడతాను. నీకంటే ఎక్కువగా నా సంఘంలో ఎవరైనా పంపి, మా పాప సంఘానికి ఎవరైనా పంపి నేను మన సంఘానికి వస్తాను. ఇవాళ మీరు రెడీలో ఉండమని చెప్పాను. మీరు రెడీలో ఉన్నారా? మంచిది. చెప్పి ముగించమంటారా? చెప్పమంటారా? మంచిది. అమ్మా ఓ పాట కూడా అన్నమ్మ గారి పాడిన పాట నేను పాడిన పాట ఇది. ఎవరన్నా చెయ్యి విడచినా ఎవరన్నా గమనించుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వచనాలు. రాలేదు. చాలు, అక్కడికి చాలు. ఎందుకు వచ్చాడు ఆయన?
లోకానికి అమ్మాయి ఈ లోకానికి నా ఎంతగా నేను రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు పరలోకము నీటికి వచ్చింది. చెప్పట్లా నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు, ఆయన నిలువ పెట్టి నేను కొన్నాడు. కొన్నాడు కొనలేదా? కొంటమే కాదు, అది చేతుల్లో చెక్కుకున్నాడు. ఎలా ఉండాలని, ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నీవు ఉండాలని జగత్తు పునాది వెనుక ఉంది ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏమైనా నీకు కొంచెమైనా యోచించావా? కొంచెమైనా ఆయన మాటలు, ఆయన వాక్యం ద్వారా కొంచెమైనా మనం నడుచుకున్నాం. మానవుల్ని తన స్వరూపంలో చేసుకున్నాడండి. నిన్ను నన్ను అంటే మనుషులందరూ ఒకే రూపం ఉంటారా? ఏరే రూపాలు ఉంటారా? కోతులు, మేకలు, పులులు అలా ఉంటారా? అంటే ఆపిరిగోడైనా ఆపిరిగోడు నల్లగా ఉంటాడు, ఆపిరిగోడు అయితే నల్లగా ఉంటాడు. మనం మానవులందరూ ఒకే రూపం కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యోహాను మార్గము పరలోక రాజ్యము సమీపించింది, వారు మనసు పొందండి యూదయ అరణ్యములో కేకపెట్టిన ప్రవక్త, మార్గమును సరళం చేయండి ఈ లోకానికి వెళ్ళి అని చెప్పిన ప్రవక్త ఈ రీతిగా నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చాను, నా అంతటే నేను రాలేదని చెప్పాడు. ఇంకా ఏమని చెప్పాడు? అంత్యదినమున ఉన్నది. కుమారుని చూచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే అది ఆయన ప్రయాస. మేము కూడా మీ కొరకు తండ్రికిని కుమారుని పరిశుద్ధాత్మ నామంలో ఏం చేయాలి? ఏమని మా కోరిక? ఏమని మా కోరిక? చదువమ్మా. అంత్య జన్మలలో ఆయన లేపుటయే పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన అందు విశ్వాసం ప్రతివాడును అది నిత్య జీవం కొరకే ఈ పాటలు. మీరు ఎక్కడ ఏం పొందాలని? మేము వచ్చా ఈ మధ్యాహ్న కాలం సమయంలో, ఈ మధ్యాహ్న కాలం ఈ సమయంలో మేము వచ్చి ఎందుకు వచ్చాం? తిన్నలరక్క వచ్చామా? పని పాటలకు వచ్చామా? ఏదైనా మీరు ఇస్తారు 10 గంటలకు వచ్చామా? ఏం చెప్పడండి ఇలా? ఇలాగెందుకు నేను కుదుపుకున్నాను ఇలాగ మీరు ఏమైనా అర్థం చేసుకుంటారేమని. ఇలా కడుగుతుల కనబడుతున్న త్వరపడమ ఓ సంగమ శ్రీయేసులా చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం పొందాలని మేము ఎందుకు వచ్చాము? ఈ కోనేరు కదిలించడం వాక్యమని కోనేరు మేము వచ్చి ఇప్పుడు దాకా ఈ కోనేరుని కదిలించినప్పుడు ఈ కోనేరులో ఎవరైతే ఈ వాక్యాన్ని విని
ఎవరైతే ముందుగా పడతారో అటు ఎట్టి యాది కలవాడైనా ఏది ఉన్నప్పటికైనా వాడు బాగుపడతాడు. ఏం కావాలి మీకు? డబ్బా, బంగారమా, ఇళ్ళ, ఏం కావాలా? అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకు, అన్నీ ఇచ్చిన అన్నీ తీసుకు, అన్నీ అప్పుడు నాకు ఎలా వెళ్ళాలి? 40 రోజులు ప్రాంతానికి సైకిల్ తొక్కలేకపోతున్నాను, ఎలాంటికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకున్నా. 20 రోజుల దాకా అలాగే సైకిల్ మీద సన్నలప్పుడు ఇక్కడ 16 కూర్చి అక్కడికి వెళ్తున్నాను ప్రార్థనకి. ఈ అబ్బాయి మీకు ప్రసంగం చేసిన అబ్బాయి ప్రసాద్, ఇలా నాన్నగారు నేను ఒకే రోజులో ప్రార్థన చేసి ఒక కంచం తిని ఒక మంచాన్ని ఉన్నట్టుగా చేసి ఆ ప్రేమలు ఈ ప్రేమలు ఈ బాబు ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు నాన్న ఎలా పరిస్థితి ఉన్నప్పుడు నా తోచిన డబ్బు ఇవ్వలేదు, కానీ సలహా చెప్పిన సలహా ప్రకారంగా ఆయన వెళ్ళాడు. దేవుడు ఆ కార్యాలు ఆ కష్టాలని గొట్టెక్కించుకున్నాడు. ఈ మధ్యలో ఆ కొమ్ముడికి నాకు ఎటువంటి కనెక్షన్ లేదు. ఈ మధ్య దారిలో తగిలి నాన్న నిన్ను 20 రోజులే కాదు కదా, రోజు ఎక్కడికి వెళ్తే అక్కడికి నిన్ను నేను తీసుకెళ్తానని ఈ బాబు ఎవరు పంపారండి? అమ్మా ఎవరు పంపాడు? ఈయన మాపులు, ఈయన ప్రసన్న గారు పగలు. ఎవరు పంపారండి? ఎవరి మీద అనుకున్నాను నేను? మోటార్ సైకిల్ కావాలా, కారు కావాలా, ఏ పని నీకు రాదా? భయమా నీకు? ఎందుకు భయపడుతున్నావు? నీ ఇంటికి ఆయన పంపిస్తాడు, ఆయన మీద నువ్వు ఆధారపడు. ఈ మధ్య ప్రసన్నం నాతో చాలా చోటుకి వెళ్ళాం. ఆయన చెప్పాలి, నేను చెప్పకూడదు. నా పడే నా గొప్పలు నా చెప్పండి, నన్ను కొట్టుకోకూడదు. ఆయన చెప్పాలి. నేను వెళ్ళిన చోట ఆ పరిస్థితులు ఆ ప్రేమ వాళ్ళ అనురోగాలు ఎప్పుడో 20 సంవత్సరాలు పైమాటనే వాళ్ళకి నాకు కనెక్షన్. ఈ మధ్యలో కలిసాం. వాళ్ళు నన్ను చూసి గోల చెప్పరా, గోల మా ఆవిడ వచ్చినట్టు మా ఆయన వచ్చినట్టు ఉన్నట్టు ఆవిడ, మా తాతయ్య వచ్చాడు ఈవిడి మనవరాలు కావులించేసిన గోలెత్తిపోతున్నాను. నేను వాళ్ళ బాధలను తీర్చగలనా? అమ్మా ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది.
ముగించమంటారా? ఓకే. కాబట్టి ఆయన వస్తాడు సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాయి. పులులను, గొర్రెలను, మేకలను ఏడు చేతకు వస్తాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆయన వచ్చి గొర్రెలను, మేకలను వేరు చేతకు వస్తున్నాడు. గొర్రెలు, మేకలు, గొర్రెలు, మేకలు. ఈ గొర్రెలు కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలు. వీళ్ళు ఆశీర్వదించబడ్డారా? ఏమన్నాడు ఆయన? ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టిన మొదలుకొని ఆయన నిన్ను ఆ జాబితాలో ఉంటే ఆ నిత్యరాజ్యంలో ఫలానమ్మకమైన దాచురాల కుడి పక్కన ఉండే జనముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎడమ పక్కగా ఉన్నావా? ఎటువంటి ప్రయోజనం లేదు. అగ్ని ఆలలో ఆ ప్రయాస, మన ప్రయాస అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి నిష్ప్రయోజనం పరిగెత్తకుండా మంచి పోరాడి మన పరుగు తుదముట్టించుకొని దేవుని కొరకు మన బలియాగంగా ఉండాలని నేను చదివిస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మేము నిండాలుగా దీవించుగా. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మేము కలుగునుగా. సర్వ చేతులు పైకైతే బిడ్డకి తెలుస్తుంది. హల్లెలూయా. మంచిది, చక్కటి వాక్య భాగమును ఇంతవరకు అందించినటువంటి మన ప్రియులు దైవజనులు సుందరబాయి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. కుటుంబం తరపున, సంఘం తరపున వాక్యంత గారు తెలియజేస్తున్న ప్రభు వారిని, వారి కుటుంబాన్ని నిండిగా మెండిగా దీవించును గాక. అయ్యగారికి ఇంకొక దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును గాక. ప్రయాణాలు తోడుగా ఉండను గాక. అనేక మందిని ప్రభు రాజ్యం కొరకు ఆకర్షించుదురు గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక మాట మీద జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ప్రభు ఈ వాక్యం అని మిడికిల్లో దీవించినవు గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు ఒక లేఖ రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో అనేక మంది ఒక జవాబు ఇస్తూ ఉన్నాడు. మీరు ఇలా బ్రతకండి, మీ జీవితం దేవుని ఎదుట ఎలా ఉందో పరీక్షించుకోండి. మన భక్తి విధానం ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, అలాగే ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి మీ భక్తి విషయంలో మీరు ఎంత మాత్రం కూడా తొట్టిల్లిపోకుండాట్లుగా జాగ్రత్త పడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట ఒక జంతువు. లోకం అంతా ఏమైపోతాయి నాకే. ఒక ఇంటిలో అప్పుడే కాచుకొని వేడిగా పాపం బలహీనరాలైనటువంటి వాడికి పట్టిద్దామని కాచుకొని ఉండేటువంటి పాలుని పిల్లొచ్చి కళ్ళు మూసుకొని మొత్తం తాగేస్తుందంటే ఎవ్వరు చూడట్లేదు నన్ను. చెప్పండి హల్లెలూయా. నేను అంటానండి, ఎవరు చూడకపోతే దేవుడు మనకి ఇంత ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు చూడడా? చెప్పండి. మనం చేసేదే కరెక్ట్ అనుకుని ఎంతమందిని మోసం చేయగలమా? మీరు ఒకరి చేత నిరూపించవచ్చు. నిన్న
మా ప్రిన్సిపాల్కి నాకు కొంచెం ఇష్యూ అయితే ఆయన స్టూడెంట్స్ని వారించి ఇంగ్లీష్ సార్ ఏమన్నారు చెప్పండి, ఇంగ్లీష్ సార్ ఏమన్నారు ఏంటి చెప్పండి అని కొంచెం వాళ్ళు గద్దించారు. వాళ్ళు ఉన్నదే చెప్పారు, సార్ గారు ఏమీ అనలేదండి అని బాగానే చెప్పారు. అంతా అయిపోయి ఆయన చిన్నపుచ్చుకొని మాట తడబడి మాట్లాడలేక నేను పైకి వెళ్ళిపోయాను, ఆయన కిందకి వెళ్ళారు. మరలా ఏమైందో తెలియదు. పైకి వచ్చి ఏ స్టూడెంట్స్ అయితే నాకు వీలుగా ఆన్సర్ చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళానేరా ప్రిన్సిపాల్గా నాకు నువ్వు సపోర్ట్ ఇవ్వాలి కానీ ఆ ఇంగ్లీష్ సార్కి సపోర్ట్ ఇస్తావేంటి నువ్వు? మరి అసలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పక మనకి చెప్పారు, దేవునికి ఇస్తారు. ఇప్పుడు చెప్పిన తర్వాత మనం వెళ్ళి అడిగామనుకోండి, పెద్దవారు చిన్నపుచ్చుకోరా ముఖం చిన్నపుచ్చుకొని కొంచెం ఏమీ చేయలేక అలాగే మౌనంగా ఉండిపోరా, సిగ్గుపడరా? దేవునికి ఇస్తాం. ఈ రోజున మనం చేసేది తప్పు అని తెలిసినా చిన్నపుచ్చుకుంటూ మోసపూరితమైనటువంటి పనులు చేసుకుంటూ ప్రభు రాజ్యంలో ఎలా ఉండగలని చెప్పండి? ఉండగలమా? ఉండగలమా? కింద అంటున్నాడు పేతురు గారు అంటున్నారు, అయ్యా మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లారు. ఇప్పుడు మీరు తొట్టిల్లిపోతున్నారంటే ఈ క్రియలు మీరు లేవనేగా. ఆమె క్రియలు ఉన్నవాడు ఏం చేస్తాడు? తన క్రియ తన పని ఎలా ఉందో ఏంటో అందరూ గమనిస్తున్నారా లేదా? నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా భార్య నన్ను ఎలా చూస్తుంది, నా భర్త నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, నా పిల్లలకి ఎలా గౌరవిస్తున్నాడు, వీటన్నిటిని చూసుకొని తన పనిని చాలా జాగ్రత్తగా నిర్వర్తించి బడా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఇదే అన్నారు, రే నా చిత్తం చేయడానికి నేను రాలా, ఆమె నా ఇష్టం చేసుకోవడానికి రాలా, నా ఇష్టాన్ని చంపుకున్నాను కాబట్టి క్రీస్తు కొరకు నేను క్షమించాలి, దేవుని కొరకు ఒక మంచి వాడిగా నేను ఉన్నాను. దేవునికి ఇస్తాను. చూస్తారా? మాట చూస్తారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. అందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. బాగా వినండి మాట, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలా. వినండి మాట వినండి, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు. ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామో లేదో ఒకసారి మనం హృదయ పరిశీలన చేద్దాం. నా ఇష్టం నేను చర్చికెళ్ళను, నా ఇష్టం నేను రాను, నా ఇష్టం నువ్వు చెప్పింది వినాలా, నా ఇష్టం నేను ఇంటి యజమానురాలిని అని భార్య, నా ఇష్టం నేను ఇంటి యజమాని, నా ఇష్టం నేను ఇంటికి పెద్ద కొడుకుని, నా ఇష్టం అని ఎప్పుడు మనం చెప్పుకోలేదా? నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే సంఘము ఎదుగుదల కొరకు అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాట రాస్తున్నాడు, ఈ కార్యాలు మీలో ఉండాలి, ఈ క్రియలు మీతో ఉండాలి. ఒకవేళ ఇంటి క్రియలు చేయవారైతే మీ ఇష్టాన్ని చంపుకుంటారు, క్రీస్తు ఇష్టాన్ని నెరవేరుస్తారు. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు మాట్లాడట్లేదా? తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, తన సిలువ అంటే ఏంటి? తన ఇష్టాన్ని చంపుకోవడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ప్రభు ఎక్కడికైనా నీతో పాటు వస్తానయ్యా. ఆమె వెళ్ళాలనుకూడదా? వెళ్ళినప్పుడు మన క్రియలు లోకం చూస్తూ ఉంది, దేవుడు చూస్తూ ఉన్నాడు. రే పర్లేదురా, ఈ సేవకుడు ఒక భక్తురాలు చూసింది, గనురాలనే స్త్రీ చూసింది, రే ఏమండి మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి గలవాడండి. మన ఇంటికి వస్తూ పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తిగా, అసలు ఆయనలో ఏ డొక్కా లేదు, ఏ మచ్చ లేదు, ఎటువంటి విధానం కూడా అతను ఏ తప్పు చేయలేదు. అతని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని భర్తతో చెప్పగానే భర్త కూడా గమనించాడు దైవజనుడిని. గమనించిన కొలది ఏం చేశారు తెలుసా? భార్య చెప్పిన మాటను బట్టి తన ఇంటి పైన సేవకులు వస్తున్నారు, కానీ పైన కదా. ఆమె చెప్పండి, ఆమె. ఈ రోజున మన క్రియలు దేవుని సంఘంలో ఎలా ఉన్నాయి? దేవుని యొక్క సంఘంలో మన యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? నేను ముగిస్తున్నాను. అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ, ఇదిగో మీలో సహనం ఉందా, భక్తి ఉందా, సహోదర ప్రేమ ఉందా, ఆశలు నిగ్రహం చేసుకుంటున్నారా,
ఆశలు నెరవేర్చుకుంటున్నారా? ఇది నా ఆశ, నా ఇష్టం, నేను ఇలాగే బ్రతుకుతా అని అనుకుంటూ దేవుని ఇష్టాలు పక్కన పెట్టి, దేవుని ఆశలు పక్కన పెట్టి మనకు మనమే గొప్పవాళ్ళుగా నిరూపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? ఆలోచించండి. మన ఇష్టాలు చంపుకుందాం. కయ్యను తన ఇష్టాన్ని చేశాడు, హేబేలు దేవుని ఇష్టాన్ని చేశాడు. హేబేలు చేసినటువంటి ఆ అర్పించినటువంటి అర్పణ దేవునికి హృదయపూర్వకముగా అర్పింపబడిందని గుర్తిరిగి అతని అర్పణ అంగీకరించాడు. ఈ కయ్యను ఏదో చెయ్యాలి కదా, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇద్దామలే అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చేసాడు. ఆ అర్పణ అంగీకరింపబడలేదు, కోపం వచ్చింది. ఈ రోజున ఉన్న మాటలంటే ఊరికి దూరం, ఉన్న మాట అంటే చెప్పండి మా, ఉన్న మాట అంటే ఊరికి దూరం, ఉన్న మాట అంటే ఈ మాట ఆ సంఘంలో చెప్పాం మేడవరం. మాట అయిన వెంటనే, ఆరాధన అయిన వెంటనే దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఏంటండి ఉన్నమాట అంటే ఊరికి దూరం వచ్చేసారు దగ్గరికి. ఇద్దరు ముగ్గురు వచ్చి, పాస్టర్ గారు మీరన్నా చెప్పరండి, హట్ అవుతున్నారు. ఎవరు అడిగిన వాళ్ళు హట్ అయ్యారు. ఎందుకు అడిగింది ఎవరు? సంఘ పెద్దలు. అలా హట్ అయిపోయి, ఏంటండి ఉన్నమాట అంటే ఊరికి దూరం, మరి దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారండి మమ్మల్ని. ఆమె ఇప్పుడు ఉన్నమాట అంటే, ఇప్పుడు ఇందులో ఉన్నమాట చెప్తున్నానంటే మీకు అంత బాధ కలిగితే ఒకవేళ నేను తప్పు చేస్తున్నందుకు నాకు రాదా శిక్ష? చెప్పరేంటండి, నాకు రాదా? మరి వస్తుందనేగా చెప్తున్నావు. ఈ శిక్ష నుంచి తప్పించబడాలనేగా చెప్పేది. ఆమె గట్టిగా హల్లెలూయా. కాబట్టి త్రోవ తప్పి తిరగకూడదు, తన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా భక్తులుగా మనం ఉండాలని పేతురు తనకు వాక్కు చేత మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో పలికించాడు. యేసు ప్రభువే చెప్పాడు. ఈ మాట ఎవరితో చెప్పాడు తెలిసి? యేసు ప్రభు సొంత శిష్యులతో, తన వెనకాల నడుస్తున్నటువంటి 12 మంది శిష్యులతో చెప్పాడు. ఆ శిష్యులు కూడా యేసు ప్రభుని విశ్వసించరా. రొట్టెలు దొరుకుతాయని, చేపలు దొరుకుతాయని, ఎక్కడికి వెళ్ళిన భోజనాలు దొరుకుతాయని యేసు ప్రభుని వెంబడించారు తప్ప, యేసు ప్రభు అన్నాడు జీవాహారము నేనే. ఆమె పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనేరా బాబు. ఆహారం అంటే ఏదో తినడం త్రాగడం కాదు. నన్ను తినువాడు, నా శరీరమును తినవాడు ఎన్నటికీ మరణమును అందడు. ఎందుకంటే ఇదిగో ఒక దినం రాబోతుంది, ఆ రాకడ దినాన ఆపత్ దినమున నేను అతని లేవనెత్తుతాను. దేవునికి చెప్పండి హల్లెలూయా. కొన్ని శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తట్టుకుందాం, తాడుకుందాం, లోబడదాం. ప్రభు కొరకు ఒక మంచి దాసుడిగా మిగిలిపోదాం. అట్టి కార్యాలు చేద్దాం, అట్టి క్రియలతో మన బ్రతుకుని వెళ్ళబుచ్చుదాం. దేవుని కొరకు ఒక ఇష్టమైనటువంటి బిడ్డగా మార్పు చెంది ప్రభు రాకుడు కొరకు సిద్ధపడే గుంపులో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించునుగాక. ఆమె. దయచేసి మీరందరూ గ్రూప్లో ఎవరు లేరండి? గ్రూప్లో అందరూ ఉన్నారా? కొంతమంది గ్రూపులో పెట్టిన వాక్యాలు స్టేటస్ పెట్టాలని క్షమించాలి. మరి వాక్యాలు పెట్టద్దులేండి. 5వ తారీఖు మొదలు 25వ తారీఖు వరకు ఉపవాస మనోహర పండుగలు 21 రోజున ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నా. ఒక్కరైనా పోస్ట్ చేస్తారంటే ఎవరో చేయరు. ఒక్కడైనా పోస్ట్ చేయరా? సంఘం పట్ల మీకున్న భక్తి ఇదేనా? ఇదేనా? భయం ఇదేనా? అదే మీ కుటుంబం గురించి అయితే, పెళ్లి గురించి అయితే, పుట్టినరోజులు అయితే ఎంతమందికి చెప్పేసుకుంటాం? ముందే అడ్వాన్స్, దాని తర్వాత రియల్ పెళ్లి రోజులు. ఇది దేవుని సన్నిధి అండి. మీటింగ్ జరిగేది మన సంఘంలో. చెప్పండి, మీరు స్టేటస్ పెట్టుకున్న తర్వాత కొంతమంది చూస్తారు, ఓహో వాళ్ళ చర్చిలో మీటింగ్ జరిగితే మనం కూడా వెళ్దాం అని అనిపించి వస్తారు. నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఏదో పేరుకి మాత్రం చూడండి ఎందుకు వచ్చిందా ఆటోమేట్ అయ్యాను. నేను అన్ని కష్టపడి డిజైన్ చేయించి మీకోసమే పెట్టి మీరు కొంచెం దాంట్లో ఫార్వర్డ్ చేస్తే కొంతమంది చూసి అమ్మగారు మా గురించి ప్రార్థన అని చెప్పి కొంతమంది రావడమో, కొంతమంది మార్పు వచ్చాడో ఏదో జరుగుతుంది. వాక్యాన్ని పోస్ట్ చేయలేకపోతే మిగతాన్ని పోస్ట్ చేసుకుంటాను. నాకు అర్థం కావట్లేదు. మరి ఇదే భక్తం. నేను అంటాను సంఘం అంటే స్వార్థం ఉండాలి సాగుతుంది. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి స్వార్థం ఉండాలి. నీ ఇంటిలో మీ అమ్మగారి నాన్నగారు ఏమన్నా నీకు స్వార్థం ఉండదా? మా అమ్మని ఎందుకంటావు, మా నాన్నగారిని ఎందుకంటే అనడమా? ఈరోజు సంఘం నాకు స్వార్థం ఎక్కువ. మీరందరూ మారాలి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. మీరు ఎవరైనా పోస్ట్ పెట్టకపోతే ప్రతిసారి ఇంత ఫోన్ చేస్తా, ఫాస్ట్గా ఫోన్ ఎత్తలేదే. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. మన సౌండ్ సిస్టమ్ అలా ఆగిపోయింది, ఇది ఒకటే నడుస్తుంది. మన ఎప్పుడో మనకి ఆనే పేరులో ఒక్కసారి ఆ గొంతు లేచింది, అంతే. ఒక్కసారి లేచింది ఆ గొంతు. మిగతా గొంతులు ఏమైనా లెగుతాయా ఏమన్నా
మనకి ఎందుకు కదా. అదే మీ ఇంట్లో అలాగే వదిలేస్తారండి? మీ ఇంట్లో ఎవరైనా మీ అమ్మగారు బాగుపోతే అలాగే వదిలేస్తారా? మీ నాన్నగారు కొంట్లో బాగుపోతే అలాగే వదిలేస్తారా? మీ పిల్లడికి ఏదైనా బాగుపోతే స్కూల్లో సంథింగ్ ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటారు తల్లిదండ్రులు. మరి సంఘంలో సంఘ కాపురి ఇంతగా బాధపడుతుంటే మీకు ఏం అర్థం కావట్లేదా? సంఘంలో అయ్యో బాక్సులు ఎందుకు రావట్లేదు, అసలు ఏమైంది, ఏం చేద్దాం, పాస్టర్ గారు ఏం చేద్దాం అడగరా? దేవునికి ఇష్టం. పాస్టర్ గారు 21 రోజులు ఉపవాస పండుగలు అంటారు కదా. అయ్యో మనం చెప్పారు కదా పాస్టర్ గారు, పలానా సేవకుని మా ఇంటికి పంపండి, మేము భోజనం పెడతాం, పలానా సేవకుని మా ఇంటికి పంపండి సార్, మేము వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం. ఒక్కరైనా అడుగుతున్నారా? మరి ఇదేంటి నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి, తెలుసుకోండి, కొన్ని విషయాలు నేర్చుకోండి. ఏమని ఇలా మాట్లాడితే మాత్రం బాబు పాస్టర్ గారు అసలు ఇలా మాట్లాడుతూ ఉంటాం, నేను రాను సంఘానికి పోయినా క్షమించాలి. నేర్చుకోండి, విధానాలు నేర్చుకోండి. మీ ఇల్లు అయితే వదలరుగా, మీ కుటుంబం అయితే వదలరుగా. ఇది ఒక కుటుంబం, ఇది ఒక సంఘం, దేవుని సంఘం, ఆయన రక్తం చేత కడగబడిన సంఘం. ఇది దేవుని సంఘం, నాది కాదు. ఒకరోజు నేను పోతాను, రేపు పొద్దున ఎవరో ఒకరి ప్రభు నియమిస్తారు, ఇక నిలబడతారు. అది మీరే కావచ్చుగా. ఆమె అంటే మీరు ఇక్కడ నిలబడేంత వరకు కూడా చొరవ తీసుకోరా? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతకరంగా 21 రోజులు జరిగించడం గాక. దేవుని చేత దగ్గర పెడదాం అనుకుంటున్నాం, మరి ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు అని అనుకుంటాం, లేదా కొన్ని గాలేదు కాబట్టి బయట పెడదామంటే బయట అయినా ఆలోచిస్తున్నాం. మరి మీ ఆలోచన ఏంటో మొన్న ఇప్పుడు అంతకుముందు ఆదివారం అమ్మ మీకు తెలిసిన పాటలు ఉంటే పెట్టండి అమ్మ అన్న, పెట్టారా? పాటల షీట్ల గురించి అడిగా, పెట్టారు. అసలు ఒక్కలేదు రెస్పాండ్ అయ్యారా? పాస్టర్ మాకింది, మీరే పాడుకోండి, మీరే చేయించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి తెలియజేయండి. ఎందుకు అడుగుతున్నారంటే ఒక రీతిగా మరలా మీరు నా మీద నేరం మోపుతారు, పాస్టర్ మమ్మల్ని ఏం అడగలేదు అన్ని ఆయన ఇష్టం వచ్చిన అంటారో, ఆ నింద నాకు వద్దు. ఆమె చెప్పండి, ఎందుకంటే ఎన్నో నిందలు పడుతున్నాం, ఇప్పటికే సేవకుడిగా పడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కొరకు ఒక మంచి దాసుడిగా దాసురాలిగా నిలబడదాం. ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉందాం. అట్టి కృప అట్టి ఆశీర్వాద ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు జరిగినటువంటి ఈ ఆదివారం ఆరాధన చాలా ఘనంగా జరిగించారు. నీ దాసులు అయా నాన్నగారు, నాయన తాతి గారు ప్రభు, అయానికే స్తోత్రాలు తండ్రి. దొడి సుందరమైన అభిషేకించి మాట్లాడే ప్రతి మాటను బట్టి అయ్యా 2 గుంపులుగా ఉండేటువంటి వారిని అయ్యా మీరు వేరు చేసి, మేము ఏ గుంపులో ఉండాలో, ఏ గుంపులో ఉంటే మేము ఎత్తబడే గుంపులో ఉంటామో, ఎత్తబడే వారిగా ఉంటామో కొన్ని విషయాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అయ్యారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయ్యా తోడుగా వచ్చినటువంటి సహోదరు వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నీ సేవలు, నీ పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించి వాడుకోండి. అల్పుని అనుకుని మీరు అభిషేకించి మాట్లాడిన మాటను బట్టి నీకే వందనాలు. అయ్యా మా చిత్తము కాదు, మా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించినట్లుగా ప్రార్థన చేయమని అయ్యా నీకే స్తోత్రం. నీ సన్నిధానంలో అడుగుతూ ఉన్నాం నాయన. మా ప్రార్థన అంగీకరించండి, మమ్మల్ని బలపరచమని. నీ సేవలు మమ్మల్ని నడిపించి వాడుకొని. ప్రాముఖ్యంగా ఏప్రిల్ నెల 5 నుండి 25 వరకు జరుగుతున్నటువంటి ఉపవాస మనోహర పండుగలు 21 రోజులు ఘనంగా జరిగించండి. వస్తు నీ సేవకులు మీరు అభిషేకించి నడిపించండి. 3 రోజుల సభలు ఘనంగా జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఆయన. అయానికే స్తోత్రం గుడ్ ఫ్రైడే, అయానికే స్తోత్రం అట్లాదివారం, అయా పునరుద్ధాన కొడుకులు, వీటన్నిటిని ఘనంగా జరిగించమని ప్రేమినంతటి కృపను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెడ్డ దగ్గరికి ఆమేన్, ఆమేన్. అందరూ ఇచ్చిన పడదాం, కానుకలు సమర్పించుకుందాం. అందరూ లేచిన పడదాం, సమయం అవుతుంది. కానుకలు సమర్పించుకుందాం. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా స్తుతించిన అరుణమే తీరునాడే. నీకే తండ్రిగా స్తుతించిన అరుణమే తీరునాడే. ఆప్తులైన వారి
వారే నాకు దూరమైనను భక్తులైన వారే నాకు విడిచిపెట్టిన వాకున్న వారే నాకు దూరమైనను నీవే దూరమై నిజంగా సురక్షిత వారే నీవే దూరమై నిజంగా సురక్షిత Holy దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ప్రార్థనా కొడుకులు పెట్టుకోకపోతే కనుక తెలియజేయండి, తప్పక ప్రార్థనా కొడుకులు జరిగిస్తాం. అద్భుతమైనటువంటి దేవుని వర్తమానాలు మనం విందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడే గుంపులో మనందరం ఉండాలని ఇప్పుడు మనం చేస్తున్న ప్రాముఖ్యంగా తెలియాలి. అన్నమాంటి గారికి మంగళవారం ఆపరేషన్ జరుగుతుంది. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించినట్లుగా రేపటి దినమున వారు బయలుదేరి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. వారు జాయిన్ అవుతారు. వారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. దయచేసి ఇంకా మన ప్రియులు చాలామంది బలహీనంగా ఉన్నారు. సహోదరి జ్యోతి ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే మన ప్రియులు మనందరికీ తెలుసు సత్యనారాయణ గారు వారికి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మన ప్రియులు రాజరావు గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే శ్రీమంతుడి గారి వరకు కుమార్ వారికి హెల్త్ బాగాలేదు, కొంచెం ఎలర్జీ కింద వచ్చింది. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే కనుక తెలియజేయలేదు ప్రభుపేట మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రాముఖ్యంగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏప్రిల్ నెల 5 నుండి 25 వరకు. చెప్పండి. ఏ 5? ఏప్రిల్ 5 ఏంటి? ఈస్టర్. ఇక్కడ ఆల్రెడీ ప్రేమ విందు జరుగుతుంది. ప్రేమ విందు అయిన అనంతరం ఉపవాసాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఎంతవరకు మనం బలంగా ఉండాలంటే ఆ రోజు ప్రేమ విందు మొత్తం ఇంకెవరికి అక్కడ అన్నీ ఉన్నాయి. ఆమె కాబట్టి సాయంత్రం నుంచి ఉపవాసం. అందరూ కూడా గమనించండి. అందరూ తప్పక ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసాలు ఉండడానికి 21 రోజులు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. పాస్టర్ గారు దేవుడి మమ్మల్ని ప్రేరేపించాడు, మేము ఇది చేయాలనుకున్నాం, చేయండి. మీ మీద ఏ ఒత్తిడి లేదు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ ఒత్తిడి లేదు. ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మన ప్రియులు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మన అయ్యారిస్తారు. దయగలి ప్రభు, ప్రేమ దేవుడా, లోకరక్షకుడా, అయ్యా మీ అపారమైన ప్రేమ చేత మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మీ దాసులను చక్కగా నిలబెట్టి ఏ ప్రయాసంతో సంఘాన్ని స్థాపించి చక్కగా ఆత్మీయంగా దావీదు వలె తంతి వాయిద్యతను మీ స్తుతిస్తున్నారు ప్రభు. సహాయం చేయండి. సంఘాన్ని ఆయనకి అభివృద్ధి బలపరచండి, ఫలింపజేయండి. చక్కగా మీ రాజ్యం కొరకు వేయ ప్రయాసం మీ దాసులను బలంగా ఎత్తబడి సంఘాన్ని నాన్నటిగా అభివృద్ధి చేయండి. విశ్వాసం చక్కగా ఫలింపు తెచ్చేయండి. సహాయం చేయండి ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాసులు, కుటుంబం, అలాగే ప్రభు సంఘంలో ఉన్న ఎవరికైతే ఏ లోటుపాటు సరిచేయండి, సరిదిద్దండి, సహాయించండి. మంచి ఆలోచన ప్రణాళికలతో ఉన్నారు ప్రభా. ఈ ఏర్పాటు అటు రీతిగా నడిపించిన జయప్రదంగా సఫలయండి. ఉపవాసం చక్కగా ఈస్టర్ పండుగలను సక్రమంగా నడిపించండి. సహాయం చేయండి. నన్ను జ్ఞాపకం ఇచ్చిన 4 నుంచి అడిగి వేడుకుంటున్నాను ప్రభా. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సావాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడిన బిడ్డలందరికీ దైవజనుల కుటుంబానికి బిడ్డలు మీ దాసులు కోరిన రీతిగా ఉపవాస కూటాలు బిడ్డ ప్రభు ఏప్రిల్ 5వ తారీఖు మొదలుకొని 21 రోజు 22 రోజులు బిడ్డలు పెడతా సిద్ధపడుతుండగా దానికి కావలసిన సామగ్రి అంతా కూడా మీరు నాయన అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు అతి శ్రేష్టమైన నామములో వేడుకున్నాం తండ్రి. దేవుడి మిమ్మల్ని క్షమించుగా. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ దయచేసి ప్రార్థన చేయించుకున్న ముందుకు రండి.
దయచేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలని